మనం రాధిక దగ్గరికి వెళ్దాం. రాధిక, మీరున్న పోలింగ్ బూత్ లో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు ఎంత శాతం నమోదైంది? రైట్ దేవి, ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో మందకొడిగా పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం నేను ఓబుల్ రెడ్డి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాను. ఇక్కడ 1548 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు కనీసం సగం కూడా ఓటింగ్ జరగని పరిస్థితి అయితే మనకి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూస్తే కూడా మనకు సిటీలో ఓటింగ్ సరళి చూస్తే కూడా మనకు చాలా తక్కువ పర్సంటేజ్ నమోదైనట్టుగా కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవైపు ఎండల కారణంగా కొంత తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంది అనేసి చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పినట్టు పలు ప్రాంతాలలో పలు జిల్లాలలో చూస్తే కొంత పర్సెంటేజ్ 50% దాటినప్పటికీ కూడా అర్బన్ సెక్టర్ ఏదైతే ఉందో హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ ఈ ఏరియాస్ లో చూసినట్టయితే సికింద్రాబాద్ అట్లాగే కొన్ని ఈ అర్బన్ సెక్టర్స్ లో మనకి చాలా తక్కువ ఓటింగ్ అయితే నమోదవుతున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఓబుల్ రెడ్డి పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఉదయం నుంచి కూడా చాలా తక్కువ మంది ఓటర్లు మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. క్యూ లైన్ లేకుండా యథావిధిగా పోలింగ్ కేంద్రం లోనికి వెళ్లిపోయి అలా ఓటేసుకుని ఒక 2-3 మినిట్స్ లో బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఒకసారి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా చూస్తే మనకు ఎక్కడక్కడ క్యూ లైన్ కనిపించట్లేదు. వస్తున్న ఓటర్లు డైరెక్ట్ గా పోలింగ్ కేంద్రం లోనికి వెళ్లిపోయి ఓటు వేసుకుని అలా బయటకు వస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసినా కూడా హైదరాబాద్ లోని చాలా పోలింగ్ కేంద్రాలలో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వాతావరణ శాఖ గతంలో చెప్పినట్టుగా ఇటు ఫోర్కాస్ట్ ఆల్రెడీ వాతావరణ శాఖ ఈ రోజు అంటే 13వ తేదీన కొంత వాతావరణం చల్లబడుతుంది, వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది అని చెప్పినప్పటికీ కూడా మనకి ఇవాళ 35 to 40 degrees ఉష్ణోగ్రత నమోదవటంతో ఓటర్లు కూడా కొంత రావటానికి జంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు హైదరాబాద్ కి ఒక డిఫరెంట్ పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ స్వంత గ్రామాలలో ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకి ఈ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, కుకట్పల్లి, కేపీహెచ్బి, లేకపోతే ఇటు నిజాంపేట్ అట్లాంటి ఈ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, షేర్లింగంపల్లి అట్లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా మనకి ఆంధ్ర ఓటర్లు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి ఇటు అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ సైమల్టేనియస్ గా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడికి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువగా పబ్లిక్ వెళ్ళినట్టు అర్థమవుతుంది. మరోవైపు సాటర్డే సండే వీకెండ్స్ ఉండటంతో ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా హైదరాబాద్ లో ఉండటంతో కూడా ఇక్కడ కూడా ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణంగా కూడా కనిపిస్తుంది దేవి.